యేసుక్రీస్తు శ్రేష్టమైన ఉన్నతమైన నామంలో అందరికీ వందనాలండి. దేవాతి దేవుని మహాకృపను బట్టి ప్రతి ఒక్కరికి నా ప్రత్యేకమైన వందనాలు. ఈ వాక్యాన్ని అనేక మందికి షేర్ చేయమని అడుగుచున్నానండి. దేవాతి దేవుడి దినాన్న మనతో మాట్లాడుచున్న అంశం ఏంటంటే, నీకు కలిగినదే ఇతరులకు ఇచ్చే స్థితిలో నీవు ఉన్నావా అనే అంశం ద్వారా ఆయన దినాన్న మనతో మాట్లాడుచున్నారు. అయితే వైద్యుడైన లూకా రాసిన అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 6వ వచనంలో చూసినట్లయితే ఇక్కడ రాయబడి ఉన్నదండి. అంతటా పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు, కానీ నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడువుమని చెప్పెను. దేవుడి పరిశుద్ధ వాక్యము దీవించునుగాక. ప్రార్థన. మహోన్నతుడా, మహిమగల రాజా, సర్వోన్నతుడా, సర్వాధికారి, నీ కృపగల నామంలో స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ప్రతిదినం ఒక వర్తమానం ద్వారా మీరు సూటిగా తేటగా మాతో మాట్లాడుచున్నారు ప్రభా. అందుని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ దినాన్ని మీరు మాట్లాడుచున్న లేఖనాన్ని బట్టి వందనాలు ప్రభా. ఈ వాక్యము అనేక హృదయాల్లో చేరి తండ్రి నాయన, మరి అనేక మంది నాయన హృదయాలు కదిలింపబడినట్టు సహాయం దయచేయండి. వాక్యము చేత ప్రతిదినం మమ్మల్ని మేము సరిచేసుకుని జీవించే కృప ధన్యత మాకు దయచేయండి. మాకు కావలసిన జీవాహారాన్ని అందించి కృప నాయన మహిమ మాకు అనుగ్రహింప చేయమని అడుగుచున్నాను ప్రభా. తండ్రి అని పిలుచుటకు కూడా యోగ్యత లేనప్పటికీ నాయన మమ్మల్ని ప్రేమ చేత ప్రేమించుచున్న దేవుడు తండ్రి, స్తోత్రాలు నాయన. ప్రతి ఒక్కరి జీవితాలు నూతన సంవత్సరంలో ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి వందనాలు. ఆ యొక్క వాగ్దానాలు నెరవేర్పు వాళ్ళ జీవితాల్లో కలిగించండి. అదే నన్ను కూడా జ్ఞాపకం చేసుకోండి. ఆ వాగ్దానం నా జీవితంలో నెరవేర్చబడినట్టు సహాయించండి. నెరవేర్చబడాలంటే నాయన నీ యందు ఏ విధంగా నడుచుకోవాలో అట్టి రీతిగా నడుచుకోవడానికి కృప దయచేయమని అడుగుతున్నాను. లేఖనం ద్వారా సూటిగా తేటగా మాతో మాట్లాడమని, చిన్న ప్రార్థన దేని పని సన్నిధానం చేర్చుకోమని నజరేయుడైన నడుచున్నాను తండ్రి, ఆమేన్. మరి దేవాతి దేవుడి దినాన్ని మనతో ఏం మాట్లాడుచున్నారండి? మనకు కలిగినదే మనం ఇతరులకు ఇచ్చే స్థితిలో ఉన్నామా అని దేవుడి దినాన్ని మనం ప్రశ్నిస్తూ ఉన్నాడు. అంటే మనం ఎవరైనా మరి సహాయము పొందుకునే స్థితిలో ఉన్నప్పుడు వారికి సహాయము చేసే స్థితి మనకి ఎంతవరకు ఉందో ఆ స్థితిలోనే మనం ఇచ్చేవారుగా ఉన్నామా అని దేవుడి దినాన్న మనతో మాట్లాడుచున్నారు. మనం ఎక్కడికో వెళ్ళి ఎక్కడి నుంచో తెచ్చి ఇవ్వవలసిన అవసరం లేదండి. మన దగ్గర ఏదంటే మనం ఏమి ఇవ్వగలిగితే అదే ఇవ్వమని దేవుడు ఈ దినాన్న మనతో మాట్లాడుచున్నారు. అయితే ఈ యొక్క సందర్భం ఏంటి అంటే, మరి పేతురు, యోహాను గారు ఒక దేవాలయానికి వెళ్ళారండి. ఆ దేవాలయం పేరేంటంటే శృంగారం అనే దేవాలయం అన్నమాట. ఆ దేవాలయం దగ్గరికి వెళ్ళినప్పటికీ, ఆ యొక్క దేవాలయం ద్వారం దగ్గరికి వెళ్తున్నప్పటికీ పుట్టిన మొదలుకొని కుంటివాడైన ఒక వ్యక్తి, మరి నడవలేని స్థితిలో ఉండే వ్యక్తి వాళ్ళకి కనిపించాడు. కనిపించినప్పుడు మరి ప్రతిదినము దేవాలయంకి ఎంతోమంది వస్తారు కదండి. మరి అక్కడ ఆ యొక్క ద్వారం దగ్గర అతన్ని కూర్చోబెట్టేవారు. కొంతమంది మోసుకుని వెళ్ళి ఆయన ఇక్కడ ఏం చేసేవాడంటే భిక్షాటన చేసుకునేవాడు అనమాట. అలానే మరి పేతురు, యోహాను గారు ఒక ద్వారం దగ్గరికి వచ్చినప్పుడు ఆ భిక్షం అడిగే వ్యక్తి అడుగుతూ ఉన్నాడు. మరి అడుగుతుంటే మరి యోహాను గారు, పేతురు గారు చెప్తున్న సమాధానం ఏంటి తెలుసా? నువ్వేం అడుగుచున్నావు? మా వద్ద ఏమీ లేవు, వెండి కానీ బంగారం కానీ మా వద్ద లేదు, మాకు కలిగిందే ఇస్తాం, నీ తీసుకుంటావా అని ఆ వ్యక్తికి చెప్తున్న సందర్భం అండి. మరి ఎంత భాగ్యం అండి, ఎంత ధన్యత. మరి వీళ్ళకి పేతురు గారికి యోహానుకు కలిగిన మంచి భాగ్యం ఏంటంటే దేవుడు స్వస్థపరిచే గొప్ప ధన్యతను వాళ్ళకి అనుగ్రహించాడు. ప్రార్థన చేసినప్పుడు కార్యములు జరిగే ధన్యత వాళ్ళకి అనుగ్రహించారు. అంతకంటే శ్రేష్టమైనది, మరి అంతకంటే అమూల్యమైనది ఏదైనా ఉందండి? ఏమీ లేదు. మరి పేతురు గారు ప్రసంగించినప్పుడు వేల కొలదిగా మరి మారు మనసు పొంది రక్షింపబడినట్లుగా చూస్తూ ఉంటున్నా. అదే ఒక అధికారంతో మరి ఆ యొక్క వ్యక్తికి చెప్తున్న మాట ఏంటో, మా దగ్గర ఏముందో అదే ఇస్తాం, నువ్వు తీసుకుంటావా? ఎండి బంగారాలు మా యొద్ద లేవు, కానీ నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో లేచి నడుమని చెప్పారండి. ఎంత
మరి ఆనందాన్ని కలిగించేది కదండి. ఆయన జీవితాన్ని సంతోషంగా మార్చేసేది. మరి ఆయన జీవితాన్ని ఒక వెలుగులోనికి నడిపించేసింది ఆ మాట. మరి అలాంటి శక్తి మాకుంది, అదే మేము ఇస్తున్నాను, లేచి నడవంటున్నారు. మరి వెండి బంగారాల కంటే ప్రాముఖ్యమైనది కదండి పేతురు గారు, యోహాను గారు ఆ యొక్క జీవితంలో కలుగజేసింది. అలానే మనము కూడా మనం ఏం చేయలేని స్థితిలో ఉన్నప్పుడు, ఎవరైనా ఆపదలు ఉన్నప్పుడు, అపాయకరమైన స్థితిలో ఉన్నప్పుడు మన దగ్గర ఏది ఉందో అది ఇవ్వాలి. మన దగ్గర ఏమీ లేనప్పుడు మనం ఏం చేయాలండి? ప్రార్థన చేయాలి. ఆ కుటుంబ పక్షాన, ఆ వ్యక్తి పక్షాన మన ప్రార్థన చేయాలి. మనకు కలిగింది అదే కాబట్టి మనం అదే చేయాలి అని దేవుని వాక్యం నేర్పుతుంది. ప్రార్థన కంటే ప్రాముఖ్యమైనది ఏదీ లేదండి. ప్రార్థన ద్వారా నువ్వు వాళ్ళకి సహాయం అందిస్తే, ఆ ప్రార్థన విన్న దేవుడు వాళ్ళ పట్ల కార్యం జరిగితే నువ్వు సహాయం చేసినట్టే కదా. అందుకని అంటున్నాడు కదా, మరి వెండి బంగారాలు నా యొద్ద లేవుగా, నాకు కలిగినదే నేను ఇస్తున్నా, నజరేయుడైన యేసుక్రీస్తు నామములో లేచి నడుమని. మరి మనకు కలిగిందే మనము కూడా ఇతరులకు ఇచ్చేవారికి ఉండాలండి. మరి ఎవరైనా సహాయం కోరి నీ వద్దకు వచ్చినప్పుడు నీ వద్ద ఏది ఉంటే అదే ఇవ్వి. నువ్వెక్కడికి తిరిగి వెళ్ళి తెచ్చి ఇవ్వాల్సిన అవసరత లేదు. ఒకవేళ నీ దగ్గర ఏమీ లేదనుకో, నీ అవసరాన్ని కోరొచ్చిన వారికి నువ్వు చిన్న ప్రార్థన అయినా చేసి పంపించినట్లయితే వారికి సహాయం చేసిన వ్యక్తిగా నువ్వు ఉంచిన దాని అవుతావు. ఎందుకంటే ప్రార్థన ప్రతి పరిస్థితిని మారుస్తుందండి. నువ్వు సహాయం చేయలేని స్థితిలో ఉన్నావు, నీ దగ్గర ఏమీ లేదు, నువ్వు ప్రార్థన చేస్తావు అనుకో, ఆ ప్రార్థన ద్వారా ఇంకెవరైనా వాళ్ళకి సహాయం చేస్తే నువ్వు చేసిన ప్రార్థన దేవుడు ఆలకించినట్టు కదండి. అది కూడా వారికి నువ్వు సహాయం చేసినట్లే. కాబట్టి ఆయన ఈ దినాన్న మనం ప్రశ్నిస్తూ ఉన్నారు కదా, నీకు కలిగిందే నువ్వు ఇచ్చే స్థితిలో ఉన్నావా అని ఆయన మనం ప్రశ్నిస్తూ ఉన్నారు. మనకు కలిగిందే మనం ఇవ్వాలి. మనకు కలిగింది ఏంటండి? ప్రార్థన ఆయుధాన్ని ఇచ్చాడు మనకు దేవుడు. మరి ఆ ప్రార్థన ఆయుధాన్ని మనము అనేకుల కొరకు ప్రార్థించే స్థితిలో ఉండాలని దేవుడు ఇచ్చాడు. అలాంటి వాటిని మనం నిలబెట్టుకునే వారికి ఉండాలి. ఒకవేళ దేవుడు నీ వాక్యం చెప్పే తలంత ఇచ్చాడనుకోండి, ఆ వాక్యం ద్వారా నువ్వు అందరినీ బలపరచబడే కృప ధన్యత అనుగ్రహించాడు. అలాంటి మరి వాక్యం చేత వారిని బలపరిచినా కూడా నువ్వు వారికి సహాయం చేసినట్టే. మరి అలాంటి స్థితిలో ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడండి. మనకు కలిగింది మనం ఇతరులకు ఇచ్చేవారికి ఉండాలి. మరి ఎవరైనా నీ అవసరం కోరి వచ్చినప్పుడు, మరి ఎవరైనా నీ సహాయాన్ని కోరినప్పుడు లేదని చెప్పకుండా నువ్వు ఇతరులకి సహాయం చేసే స్థితిలో ఉండాలని దేవుడు ఇది నన్ను మనకు తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి మనం ఏ స్థితిలో ఉన్నా, మనం ఏం చేస్తున్నా, మనం ఎక్కడున్నా కూడా మనం దేవుని యందు భయభక్తులు కలిగి జీవించేవారు ఉండాలి. మనకు కలిగిన దాంతో మన సంతృప్తి పడడం నేర్చుకోవాలండి. అలాగే మనకు కలిగిందే ఇతరులకు ఇచ్చేవారు ఉండాలి. ఎవరికో ఉంది కదా నాకు లేదనే నిరాశ మనలో ఉండకూడదు. వారికి ఉన్నది నాకెందుకు ఉండకూడదనే ఆలోచన రాకూడదండి. మనకి దేవుడు ఎప్పుడు ఏది ఇవ్వాలో దేవునికి తెలుసు కదండి. మనం సృజించిన దేవుడికి సమస్తము తెలుసు. మనకి ఏది అవసరమో తెలుసు, మనకి ఎప్పుడు ఇవ్వాలో తెలుసు. ఆ సమయానికి అప్పుడే దేవుడు మనకు అనుగ్రహిస్తారు. కాబట్టి మనము లేదని దిగులు చెందకుండా మన సహాయాన్ని ఎవరైనా ఆశించి వచ్చినప్పుడు మన దగ్గర ఏదుంటే అదే సహాయం చేసేవారు ఉండడానికి మరి దేవుడి దినాన్న మనతో మాట్లాడుచున్నారు. పేతురు యోహాను ఆ యొక్క శృంగారం అనే దేవాలయం దగ్గర మరి పుట్టినది మొదలుకొని కుంటివాడైన మరి వ్యక్తిని మరి ఏ విధంగా అయితే మరి వాళ్ళకి కలిగిన దాంతో మరి స్వస్థత చేసి నడవడానికి కృప చూపించారు. అలానే మనకు కలిగిన దాంతోనే మనకి దేవుడు ఇచ్చిన శక్తి కొలది మనం ఇతరులకి సహాయం చేసి మరి మనము కూడా దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవించేవారి ఉండాలి. దేవుడు అందరికీ అనుగ్రహిస్తాడండి ఆయన నామాన్ని. అది పొందుకునే స్థితి మనకుందో లేదో తెలుసుకున్నట్లయితే ఆ స్థితిలో అందరికీ మనం సహాయం చేయగలుగుతాం. కాబట్టి మనకు కలిగిందే మనము మరి దేవునికి ఇవ్వాలి. అలానే మనకు కలిగినదే మనము మన యొక్క అవసరతను బట్టి వచ్చేవారికి మనం ఇచ్చేవారికి ఉండాలి. మరి అలా ఉండడానికి మరి పరిశుద్ధాత్మ యొక్క వాక్యం ప్రతి ఒక్కరి జీవితాల్లో ఫలింపజేయను గాక. ఆమేన్. ప్రార్థన. మహోన్నతుడా, మహిమగల రాజా, సర్వోన్నతుడా, సర్వాధికారికి వందనాలు. ఇది నన్ను మీరు మాట్లాడిన లేఖనాన్ని బట్టి వందనాలు ప్రభు.
ఈ యొక్క లేఖను ప్రతి ఒక్కరి జీవితాలు నెరవేర్చడానికి ఆయన మాకు కలిగిన మేము ఇతరులకు సహాయం చేసి ఉండే స్థితిలో దయచేయండి అయ్యా. ఆయన మా వద్ద లేనిది మేము ఏది ఇవ్వలేం కదా ప్రభు, సహాయం చేయండి నాయన. అలనాడు పేతురు యోహాను నాయన ఆ దేవాలయ ద్వారం యుద్ధకు వచ్చినప్పుడు నేను పుట్టినది మొదలుకొని కుంటివాడైన వ్యక్తి తండ్రి నాయన ప్రభు భిక్షం ఎత్తి కూర్చుండగా నాయన వెండి బంగారాలు మా యుద్ధలేవు కానీ నాకు కలిగిందే గిచ్చుతున్నానని పేతురు గారు నజరుడైన యేసుక్రీస్తు నామమున నడువమని చెప్పగా నడిచాడు ప్రభా. అలాంటి కృప అలాంటి శక్తిని మేము పొందుకుని తండ్రి మాకు కలిగిన దాంతో ఇతరులకు సహాయం చేసే స్థితిలో ఉండడానికి కృప దయచేయమని ప్రభా. చిన్న ప్రార్థన సన్నిధానం చేసి నజరుడైన యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి.